హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ 30వ తేదీ వరకు అయితే తెలంగాణ ప్రజలు చేసుకోవాల్సిన పనులు అయితే ఇవి అయితే ఏ పనులు చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 30వ తేదీ వరకు తెలంగాణ ప్రజలు ఈ పనులు అనేది పూర్తి చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఆ పనులు ఏంటి, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకైతే రావడం అయితే జరిగింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్టిక్ చేస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్ అయితే మనకు ఈ ఏప్రిల్ 1 నుండి 30వ తేదీ వరకు అయితే ఈ రూల్స్కి సంబంధించి ఎక్స్పైర్ డేట్ అయితే ఉంటుంది. అయితే మనం చూసుకున్నట్లయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో పలు మార్పులు రానున్నాయి. సో మనకు ఎస్బీఐ కార్డుతో అద్దె చెల్లింపులపై రివార్డు పాయింట్లు నిలిచిపోబోతున్నాయి. అలాగే మనకు ఐసిఐసి కార్డులో లాంగ్ యాక్సెస్ పొందాలంటే 3 నెలలకు సంబంధించి కనీసం 35,000 రూపాయలు, అలాగే వైఈఎస్ బ్యాంకు కార్డుపై 10,000 రూపాయలు ఖర్చు చేయాలి. యాక్సెస్ కార్డు రివార్డ్ పాయింట్లు ఇవ్వబోమని చెప్పేసి తెలిపింది. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే 3 నెలల్లో 50,000 రూపాయలు ఖర్చు చేయాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఈ విధమైనటువంటి రూల్స్ అనేది వచ్చాయి. కాబట్టి ఈ రూల్స్కి సంబంధించి అంటే అందరికీ వర్తిస్తాయని కాదు, సో కొంతమందికి ఈ కార్డులకు సంబంధించి అయితే వర్తిస్తాయి. కాబట్టి కొంతమంది ఐసిఐసికి సంబంధించి, యాక్సెస్కి సంబంధించి, ఎస్బీఐకి సంబంధించి ఆల్మోస్ట్ కార్డులు అయితే వాడుతున్నారు. కాబట్టి వీటికి సంబంధించి మీరు సరి చేసుకోవాలంటే కనుక మీకు ఈ ఏప్రిల్ 30వ తేదీ వరకు అయితే డేట్ అయితే ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు సరి చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసుకుంటేనే మీ యొక్క కార్డు అనేది సేఫ్లో అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.